బార్బీ గర్ల్, బేబీ డాల్. ఈరోజు పార్టీలో అందరు చూసి ఫ్లాట్ అవ్వాలి అంతే. దివ్యా, ఎంతసేపు? టైం అవుతుంది. వస్తున్నా, 5 minutes అంతే. ఇంకా అవ్వలేదా? బాబోయ్ అరుస్తుంది, నెక్స్ట్ వెళ్ళకపోతే కరిచేస్తుంది. బాయ్ మిర్రర్ బేబీ, మిస్ యూ. ఇదేంటి ఇలా మెరిసిపోతుంది? బార్బీ గర్ల్ లేదు, నా బొంద లేదు. వచ్చేసావా? క్యాబ్ బుక్ చేశాను, వచ్చేస్తుంది. ఇంక నీకే పనులు లేవుగా? లేవు, అన్నీ ఓవర్. ఏంటి, ఏం చేసావు? ఓలా, ఊబర్ అవ్వట్లేదు. క్యాబ్ కాదు, నీ ఫేస్కి ఏం చేసావు? నేనేం చేశాను? ఏం చేయలేదే. లేదు, నీ ఫేస్ ఏంటి మూన్లైట్లా మెరిసిపోతుంది? మేకప్ ఎక్కువైనట్టుంది. ఫేషియల్ చేయించుకున్నావు కదా? నిన్న ఈవినింగ్. మరి నాకెందుకు చెప్పలేదు? ఫేషియల్ చేయించుకున్నాను కూడా చెప్తారా ఎవరైనా? మరి నాకు చెప్పవా? నీకెందుకు అంత కుళ్ళు? కుళ్ళా? అరే, నిన్న ఈవినింగ్ ఏదో నాకు ఫ్రీ టైం దొరికి చేయించుకున్నా, దానికి ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? ఇంకేం చెప్పకు. మాయా అయితే ఇలా చేయదు. అవును, ఇంతకీ మాయా ఎక్కడికెళ్ళింది? ఇంకో 2 daysలో వచ్చేస్తుంది. నువ్వు మొన్న సిగరెట్ కాల్చావంట ఏంటి? బాబోయ్, నేను కాదు, అది తాగింది. దినమ్మా, ఇప్పుడది చేసినా నా మీదకే వస్తుంది. ఓ అవునా? నిజమా? వీళ్ళు స్మోక్ చేశారో లేదో కింద ఉన్న లింక్ నొప్పించేయండి. ఆ 2 minutes వచ్చేస్తాం. దివ్య, క్యాబ్ వచ్చింది పదా. సుమా, ఈరోజు అమావాస్య అంట. ఆ పైన ఆదివారం. అయితేనా? ఆదివారం అమావాస్య, అది చాలా పవర్ఫుల్. చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ పవర్స్ చాలా ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీయా? దయ్యాలు. పద పద, క్యాబ్ డ్రైవర్ తిట్టుకుంటాడు. అదేంటి, ఒక చెప్పు తీలేదా? అంటే కంగారులో ఒకటే తీశాను. స్క్రాచ్ ఏంటే? అయ్యయ్యో, ఇదెప్పుడు తగిలింది? అయిపోయింది, అంతా అయిపోయింది. కాలు కడగలేదు, చెప్పులు తీయలేదు, ఇప్పుడు ఈ దెబ్బ. నా పని అయిపోయింది. ఇంకా దెబ్బ తగిలితే ఏమైంది? అమావాస్య రోజు దెబ్బ తగలకూడదు, అది కూడా నైట్ టైం. మనం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చాలు, ఇప్పటికే చాలా టైం అయింది. రేపు అర్లీగా బొట్టికి వెళ్ళాలి. పడుకుందాం పద. సుమా, ఈ ఒక్కరోజు నీ రూమ్లో పడుకోనా? అమ్మా వద్దమ్మా, నువ్వు అసలే కాళ్ళు చేతులేస్తావు. టచ్ అయితే నాకు నిద్రే రాదు. సో నీ రూమ్లో నువ్వు పడుకో, నా రూమ్లో నేను పడుకుంటా. ఐ హ్యావ్ టు స్లీప్. గుడ్ నైట్. ఏమే, ఇలా చీకట్లో వెతుక్కోపోతే లైట్ ఆన్ చేసుకోవచ్చు కదా. నువ్వు వరిచి నన్ను భయపెట్టావు. లైట్ ఆన్ చేసావు కదా నువ్వు. నువ్వు చేస్తే ఆన్ అవడం ఏంటి? లైట్ స్విచ్ ఆన్ చేస్తే అవుతుంది.
ఇంకేదో ఆన్ చేస్తే ఎలా అవుతుంది? సర్లే, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? వాటర్. ఆకలేస్తుంది. ఫ్రిడ్జ్లో ఏం లేవు. ఇక్కడ కాంప్లెక్స్ ఉంటాయి కదా, అవి వెతకడానికి వచ్చా. అది ఫ్రిడ్జ్లోనే ఉంది, సరిగ్గా చూస్తే కనిపించేది. అంతగా ఆకలేస్తుందా? వేస్తుంది, ఎందుకు వేయదు? డిన్నర్కి వెళ్ళినప్పుడు మంచిగా తింటే బాగుంటుంది. బయటికి వెళ్ళినప్పుడు నేను మైదా తిన్ను, డీప్ ఫ్రైడ్ తిన్ను, షుగర్ తిన్నంటే దబ్బదు. సర్లే, నువ్వు వెళ్ళి కూర్చో, నేను ప్రిపేర్ చేసి తెస్తానులే. తినేసి పడుకో వేగంగా. నువ్వు కొంచెం తినొచ్చుగా. నాకేం ఆకలేయట్లేదు, నువ్వు కానీ. పోనీ తినే వరకు వెయిట్ చేయి, 10 minutesలో తినేస్తాను. కానీ ఏమైంది? ఏం లేదు, స్పూన్ జారింది. నేను తెస్తా ఆగు. నాకు ఇంక చాలు, నేను నా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. నాకు నిద్ర వస్తుంది. అయిపోయిందా? అది కిచెన్లో పెట్టేసి వెళ్ళి పడుకో. నువ్వు కూడా రావచ్చుగా కిచెన్లోకి. ఎందుకు? ఏంలే, ఊరికే. నువ్వు రావచ్చుగా. సరే పద. ఇక్కడే ఉన్నావా? వెళ్ళిపోయావేమో అనుకున్నా. సరే, లైట్ ఆఫ్ చేసే వెళ్ళి పడుకుందాం. సుమా, ఈ ఒక్కరోజు నీ రూమ్లో పడుకుంటాను. కాళ్ళు చేతులు వేయను, ప్రామిస్. వద్దమ్మా వద్దు, రేపు మార్నింగ్ 6 కల్లా బొటికి వెళ్ళాలి. డెలివరీ చేయాల్సిన ఆర్డర్స్ చాలా ఉన్నాయి. ఆన్ టైంలో ఇవ్వకపోతే మా ఆయన నన్ను చంపేస్తుంది. సో నీ రూమ్లో నువ్వు పడుకో, నా రూమ్లో నేను పడుకుంటా. ప్రశాంతంగా పడుకో. ప్లీజ్ సుమా, నాకెందుకో చాలా భయంగా ఉంది. ఈ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఏంటి? అది దయ్యం. ఏం మాట్లాడుతున్నావే? నిజం మాయా, నేను చూశాను. అసలు 7 దాటితే ఎప్పుడు తినను నేను మిడ్నైట్లో ఎందుకు లేచి తిన్నాను? ఆకలేసేలా దయ్యం చేసింది. అంతా బాగానే ఉందా? ఎక్కడైనా పడిపోయావా ఏంటి? తలకేమైనా అయిందా? అబ్బా, బీ సీరియస్ సుమా. నాకు చాలా భయంగా ఉంది, నిజం చెప్తున్నాను. నేను ఈ రూమ్లోనే పడుకుంటాను. చూడు దివ్య, దయ్యం గీయం అని కాదు. నువ్వింత రిక్వెస్ట్ చేస్తున్నావు, ఇంత భయపడుతున్నావు కాబట్టి అలా చేస్తున్నాను. కానీ కామ్గా పడుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? మనం ప్లేసెస్ చేంజ్ చేసుకుందామా? ఎందుకు? ఏం లేదు, ఊరికే. నువ్వు ఇటు పడుకో, నేను అటు పడుకుంటాను. అబ్బా,
సుమా దివ్య, ఎందుకలా అరిచా? నేను చాలాసేపటి నుంచి లేవడానికి ట్రై చేస్తున్నాను. ఎవరో నా గొంతు పట్టుకుని నొక్కుతున్నట్టు అనిపించింది. దయ్యం కాదు, నేను నొక్కేస్తాను. ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు నన్ను? టైం 1 అవుతుంది. లేదు సుమా, ఎవరి హెల్ప్ తీసుకోకూడదని నా గొంతు పట్టేసుకుంది. ఇంకొక మాట మాట్లాడావంటే బయటికి పంపించేస్తాను. అప్పుడు నువ్వు నీ దయ్యం కలిపి బాగా నొక్కించుకోవచ్చు. అదే కాళ్ళు, చేతులు, మెడ. పడుకో కామ్గా. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం. ఏంటిది? ఆంజనేయ స్వామి దండకం. ఎందుకు? ఆంజనేయ స్వామి దండకం అంటే దయ్యాలకి చాలా భయం. తోక పట్టుకొని కొడితే ఎక్కడికో వెళ్ళి పడతాయి. అందుకే పెట్టాను. అవునా? మరి నాకెందుకు ఈ బంపర్ ఆఫర్? హెడ్ ఫోన్స్ పెట్టుకోవచ్చుగా. హెడ్ ఫోన్స్ పెడితే దయ్యాలకు వినిపించదు కదా, అందుకు. అవును కదా. అలా అయితే నైట్ అంతే పాట ఇలానే ఉంచుతావా? లేదు, 4 వరకే. అదేమలా? 4 తర్వాత దేవతలు తిరుగుతారు కదా, సో అప్పుడింకా భయమే లేదు. దయ్యాలు పారిపోతాయి. వావ్, వాట్ ఏ టైమింగ్. సుమా ప్లీజ్ సుమా, పడుకోవద్దు. ఎలాగో 1:30 అయింది కదా, ఇంకొంచెం సేపు నా కోసం పడుకోకుండా వెయిట్ చేయవా ప్లీజ్? బా, ఇప్పుడు నేనేం చేయాలి? పడుకోవద్దు ఈ ఒక్కరోజుకి ప్లీజ్. దుప్పటి కప్పుకో, చాలా ధైర్యంగా ఉంటుంది. ఏ దుప్పటి కప్పుకుంటే దెయ్యం రాదా? రాదు, దుప్పటి కప్పితే ప్రొటెక్షన్లా ఇంకా ధైర్యంగా ఉంటుంది. పడుకోవద్దు ప్లీజ్. 2:30 అయింది, ఇంకా 1.5 అవరే ఉంది అంతే. నాలుగు గంటలకి దేవతలు వస్తారని అలారం పెట్టినట్టుంది రాక్షసి. రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసి దున్నపోతలా పడుకుంది. నీ అంకమ్మ. బా, 4 అవుతుంది. 6 కల్లా బొటిక్లో ఉండాలి. ఒక్క 1 అవర్ పడుకుందాం. అబ్బా, 7:30.
అది లేచేసరికి నేను కనిపించకపోతే మళ్ళీ కంగారు పడుతుందేమో. చెప్పేసి వెళ్దాం. దివ్య, దివ్య లే. దివ్య, దివ్య లే. లే, టైం అవుతుందిలే. నాకు నిద్ర వస్తుంది. నిద్ర ఏంటి నిద్ర? లేగు. నన్ను ఎందుకు ఇంత తొందరగా లేపేస్తున్నావు? నైట్ ఏమైనా తాగావేంటే? నువ్వేం చేసావో గుర్తులేదా రాత్రి? అమ్మయ్యా, 8:30 అయింది. ఇంక ఏ దయ్యం భయం లేదు. అవును, నువ్వెప్పుడు లేచావు? నా సంగతి వదిలే. అసలు నువ్వంటే రాత్రంతా దయ్యం దయ్యం అని ఎలా భయపడుతున్నావు? నిన్ను కాదు, మన పెద్దవాళ్ళు అనాలి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు దయ్యం కథలు సుప్రభాతంలో చెప్పేవాళ్ళు. మా పెద్దవాళ్ళంటే మాత్రం బాగోదు. నేను మన పెద్దవాళ్ళని అనట్లేదే, అందరినీ అంటున్నాను. చిన్నప్పుడే అవి ఇవి చెప్పి భయం అలవాటు చేసేస్తారు. అవి ఇదిగో ఇలా పెద్దయ్యాక కూడా వెంటాడుతూనే ఉంటాయి. దయ్యం గియ్యం ఏమీ లేదు, అంతా మన మైండ్లోనే ఉంటుంది. నువ్వు అలా ఊహించుకుంటున్నావు, నీకు అలా కనిపిస్తోంది. మన లైఫ్లో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాం చెప్పు. మనదొక్క మారుమూల పల్లెటూరు. అక్కడ అమ్మాయిలందరికీ 18 years లోపే పెళ్లి చేసేస్తారు. అలాంటి ఊరు దాటి మనం బయటకొచ్చాం. మన పెద్దవాళ్ళని, రిలేటివ్స్ని అందరినీ ఒప్పించాం. ఇంత పెద్ద సిటీలో ఇల్లు కొనడం అంటే మాటలా? ఫ్లాట్ కొన్నాం. నువ్వు నేను మంచి జాబ్స్ చేస్తున్నాం. మాయా బొట్టికి రన్ చేస్తోంది. సక్సెస్ఫుల్గా లైఫ్ వెళ్తోంది. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఎంతో ధైర్యంగా ఫేస్ చేసాం మనం. అలాంటిది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకుని భయపడ్డం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అయినా నైట్ ఏంటి దివ్య అది అసలు? నేనున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే సిచ్యువేషన్ ఏంటి అసలు? సో థింక్ వన్స్. మెంటల్లీ మనం స్ట్రాంగ్గా ఉంటే మనల్ని ఎవ్వరూ భయపడలేరు. అర్థమైందా? చాలా క్లాస్ తీసుకున్నట్టున్నాను. సరే, నేను వెళ్తాను, టైం అవుతోంది. పోహా చేశాను, ఫ్రెష్ అయి తిను, సరేనా? సారీ అబౌట్ ద లాస్ట్ నైట్. ఇక్కడ దయ్యం లేదు, ఏం లేదు, ప్రామిస్. చిచ్చి, ఏం లేదు, ఏం లేదు, అంతా నా ఊహ. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ స్ట్రాంగ్. ఏమైంది? దెయ్యం. రిలాక్స్, రిలాక్స్. మీకు కూడా ఇలాంటి అనాయింగ్ ఫ్రెండ్స్ ఉన్నారా? దెన్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కూడా కొట్టండి.